హై గాయ్స్ అందరికీ. సో ఇదైతే చూస్తున్నారు కదా మీరు, రామప్పకి వెళ్ళే రూట్లో అయితే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడే రామప్పకు వెళ్ళే రూట్లో జంగల్పల్లి క్రాస్ రోడ్ మీద అయితే మీకు కనిపిస్తుంది. లక్నవరం రామప్ప వెళ్ళే రూట్లో కనిపిస్తుంది గాయస్. ఇదంతా ఇప్పుడే కొత్తగా ఒక 1 month అవుతుంది పెట్టి. అక్కడ చూసుకున్నట్టయితే శివుడు డమరుకం అన్నమాట. ఇక్కడైతే గజస్తంభం ప్రతిష్ఠించారు. ఏదైతే దీనికి 3 మొత్తం రామప్పకే సింబల్ అన్నమాట. 3. సో వాటర్ వచ్చేసి మన లక్నవరానికి సింబల్. సో చాలా బాగుంది గాయస్. చుట్టూ భరతనాట్యం, డాన్సింగ్ స్టాచ్యూస్ కానీ, సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇదైతే వాటర్ వచ్చినప్పుడు గాయస్. సో వాటర్ అనేవి ఇట్లా పైనుండి కొన్ని పడుతూ ఉంటాయి, కింద నుండి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదైతే రోడ్డు పైనే గాయస్. చిన్నగా ఇలా ప్లేస్ ఉంటే అక్కడ కట్టారు ఇదంతా. సో ఇదంతా వాటర్ వస్తున్నప్పుడు, సో అక్కడైతే లాస్ట్లో అయితే ఫస్ట్ నంది వస్తుంది గాయస్. ఫస్ట్ ఏది మీరు ములుగు నుండి వస్తుంటే గాయస్, ములుగు నుండి వస్తుంటే ఫస్ట్ నంది, తర్వాత డమరుకం, శివుని హ్యాండ్, నెక్స్ట్ వచ్చేసి ఇదైతే గజస్తంభం లాగా గాయస్. అది నాకు కూడా తెలియదు. సో ఆ స్టాచ్యూ అక్కడ ఉంటుంది. ఒక బ్లాక్ స్టోన్, దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు గైస్. ఒక నల్ల రాతి బండన తెలియదు గైస్. నల్ల రాతి బండ అనుకుంటా గైస్ అది. దాని మీదనైతే ఇలా మన రామప్ప మీద మీరు చూసుకున్నట్టయితే అక్షరాలు కొన్ని రాసి ఉంటాయి గైస్. సో ఇదైతే నైట్ టైం గైస్. నైట్ టైంలో చూడండి, లైటింగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి గైస్. ఇక్కడ మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. నైట్ ఫుల్ డెకరేషన్తో ఇట్లా లైట్స్ చుట్టూ అండ్ ఒక గార్డెన్ ఫీలింగ్ లాగా ఉంటుంది గైస్ ఇదంతా. సో చుట్టూ అయితే త్రిశూలాలు ఉంటాయి, త్రిశూలం ఉంటుంది గైస్. చుట్టూ ఒక కంచెలాగా, అవుట్ సైడ్ వాల్ మొత్తం ఒక కంచె అట్లా ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఫోటోలు ఇక్కడ. సో నేనైతే శివుడి దగ్గర